సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. సింహరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించట్లేదు. కొంచెం మిశ్రమంగానే ఉంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాల ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు ఆరంభించే ముందు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి భారీ ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వడానికి కారకంగా ఉంటుంది. ఇక రాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, ఇది వైవాహిక జీవితంలో ఉండేటువంటి వారికి, నూతన వైవాహిక జీవితంలో ఆరంభించినటువంటి వారికి చిన్న చిన్న మనస్పర్ధల కారకంగా ఉంటుంది. అత్తమామలతో మనస్పర్ధలకు గురయ్యే విధంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు యొక్క సంవత్సరం ఈ రాశి వారికి అంత సానుకూలంగా లేదు. అష్టమ శని సంచారం అనేది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని కుటుంబంలోను కలతలు సృష్టించే విధంగా ఉంటాడు. ఖర్చు కారకుడుగా కూడా ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావటము మానసిక చింతకి గల కారకంగా ఉంటుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు బాగా రాణించడానికి కూడా కారకంగా ఉంటుంది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే. ఎందుకంటే గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి లాభస్థానంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వచ్చేటువంటి డబ్బు పరంగాను ఖర్చు కూడా అదే విధంగా చూపిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎవరికొవరికి ఆరోగ్యం బాగోలేక ఉండటం, మరి అదే విధంగా వచ్చేటప్పటికి ఏదో కట్టాల్సినటువంటి అనవసరమైనటువంటి అప్పులు తీసుకోవటం, వాటికి వడ్డీలు కట్టడం ఇదే పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీ వెన్నంటే ఉండేటువంటి వారు, మీ గురించి అన్నీ తెలిసినటువంటి వారు, మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు సొసైటీలో ఎక్కువ అవుతారు. వారిని అందరినీ ఒక కంట కనిపెట్టాలని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎవరు మన గురించి మనకు చేసేటువంటి ప్రతి పని బయటికి చెప్తున్నటువంటి వారు ఎవరో తెలుసుకోవాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒకంత విజయాన్ని సాధించగలుగుతారు. మానసికంగా, శారీరకంగా అధికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శ్రమ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వృత్తితో పాటు కుటుంబం కూడా ముఖ్యమని చెప్పి భావించగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా అష్టమ శని సంచారం అనేది ఆరోగ్యపరంగా కొంచెం హేతుబద్ధంగా కొంచెం కష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి ప్రతి శనివారం. మరి అదేవిధంగా ఏదైనా కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లయితే మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుర్గాదేవి అనుష్ఠానం మరియు అదేవిధంగా వినాయకుడిని పూజించడం అనేది మీకు ఫలదాయకంగా కూడా ఉంటుంది.